నమస్తే, వెల్కమ్ టు 69 న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దమ్ముంటే ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలి. హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నిన యువకుల అరెస్ట్. ఎమ్మెల్యే ఇంటి వద్ద తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్న మంగల్ఘాట్ పోలీసులు. ఇండ్లను కూల్చాలంటే మమ్మలను దాటుకొని రావాలి. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ. హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైడ్రా వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గృహప్రవేశం చేసిన వారం రోజుల్లోగానే ఇండ్లు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ సర్కార్ తప్పు సరిదిద్దుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. హైడ్రా కూల్చివేతలు పూర్తి కాకుండానే మూసి ప్రక్షాళన అంటూ రోడ్డెక్కారని బండి సంజయ్ అన్నారు. దమ్ముంటే ఓవైసీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో హైడ్రా మూలంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతుందని జోస్యం చెప్పారు. నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారంటే ఏమో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా, గట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు. ఇంత తోరణాలు ఏది, మామిడి తోరణాలు కూడా అట్టే ఉండే పాపం. కనీసం ఎండిపోలే. సినిమా పాటకు వాడినా ఏది, చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళ వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోడు, కొన్నోళ్ళు ఇల్లు తట్టుకున్నది ఇంకోడు. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారు, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు. ఆయన నేర్చుకున్నాడు. సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇక హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద యువకుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని మంగల్ఘాట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ కోసమే తిరుగుతున్నారని తేలడంతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికే వచ్చారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం షేక్ ఇస్మాయిల్, షేక్ కాజా అనే యువకులు రాజాసింగ్ ఇంటి దగ్గరలో అనుమానాస్పదంగా తిరగడం చూసి స్థానికులు పట్టుకున్నారు. ఆ యువకులు ఇద్దరిని మంగల్ఘాట్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి ఫోన్లలోనూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోలు ఉన్నాయని, వాటితో పాటు గన్, బుల్లెట్ల ఫోటోలు ఉన్నాయని చెప్పారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నివసించే కాలనీ వాసులు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, ఇక్కడ ఇండ్లను కూల్చాలంటే మమ్మలను దాటుకుని రావాల్సి వస్తుందని, తాను ఎవరికి ఎలాంటి హాని జరగనివ్వనని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. అందరికీ ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలు 1964 సంవత్సరం వరకు మూసీ నీళ్లను త్రాగేవారని, రాను రాను మురికి కోపంగా మారిందని, తాను ఎంఆర్డీసీఎల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని 2020లో ప్రారంభించామని సుధీర్ రెడ్డి చెప్పారు. ఎందుకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ 7,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఒకటే రూమ్ ఉంది కాబట్టి ఒక రూమ్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషంగా ఉంటారు, వాళ్ళకు కొంచెం నష్టపరిహారం వేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక బఫర్ జోన్ హద్దులు మేము పెట్టలేదు. బఫర్ జోన్ హద్దులు మీ దగ్గర కరోనా కాలంలో మీరు అందరు ఇళ్లలో ఉన్నారు. మేము మధ్యలో 4 గంటలకు నేను ఎన్నో వందల సార్లు ఇక్కడికి వచ్చిపోయినా, మీకు నిలవదు అంతా కూడా. ఈవెన్ మా వాళ్ళని కూడా ఎంట పెట్టుకురాలేదు. ఎందుకు ఎంట పెట్టుకురాలంటే మహేష్ ఎంట పెట్టుకొచ్చి నాకు బఫర్ జోన్ ఆడదానికి వస్తుందని రేపు పొద్దున ఎవరు చేయాలని ఊరి నాకు రేపు నుంచి మొదలైతే కదా. అట్లనే చంద్రుని ఎంట పెట్టుకొస్తే బఫర్ జోన్ ఆడదానికి వస్తుంది, ఆడదాకా పెడుతున్నట్ట మీ ఇళ్ళని పోతాయని చెప్పి పబ్లిక్ తెలిస్తే ఇది గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి బఫర్ జోన్ అనేది ఒకటి కంటితో చూసుకొని మేము ఐడియా ఫ్రేమ్ చేసుకున్నాం, కానీ ఎక్కడ కూడా మార్పులు పెట్టలేదు. మార్పులు పెట్టిన క్షణం నుంచి ప్రజల యొక్క భయభ్రాంతులకు లోనవుతారు. మా ఇంటి దాకా పోతున్నాయని చెప్పి భయపడతారు. దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఆసరాగా తీసుకొని ఇంకా చేస్తాయి. కాబట్టి బఫర్ జోన్ నేను పెట్టనీయకుండా ఆపేషన్ ముఖ్యమంత్రి గారు కూడా వద్దు ఆపేసింది. అసలు దీని మీద అసలు మళ్ళా పునరాలోచన చేద్దాం, అసలు మూసి చేద్దామా వద్దా అన్న ఆలోచనతోటి ఈ బఫర్ జోన్ అద్దులు పెట్టలేదు. దాని తర్వాత మూసి చేయాలంటే మరి ఏం చేయాలి అంటే, ఇంతమంది నీళ్ళు పక్క ఇల్లు కట్టుకొని పాపం లోన్లు తీసుకొని కష్టపడి కట్టుకుంటే వాటిని కూలగొట్టి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అసలు ఏమైనా న్యాయంగా ఉందా? అసలు ఏమైనా న్యాయంగా ఉందా? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఖాళీ చేస్తాం, ఏదో హైడ్రో 4-5 కూల్చివేతలు వేయగానే మేమే వీరులం, ఇక మాకు అడ్డే లేదు, మేము ఎవరిదైనా కూల్ చేయగలుగుతామని చెప్తే అంటే పబ్లిక్ ఊకుంటారా? ఏం చెప్తామా? నిరకాలు చెప్పు తీసుకుని అలా చూపెట్టి గట్టిగా బుద్ధి చెప్తాం, కొడతారు పబ్లిక్ వస్తే. అయితే ఏదో 4-5 కూల్ చేసినాం, అక్కడక్కడ చెరువులో కట్టింది కూల్ చేసినామంటే చెరువులో కట్టిండ్రు, కూల్ చేసిన చెరువులను రక్షిస్తుండ్రు, ప్రజలు అప్రిషియేట్ చేస్తుంది. దానికి ఏమో దానికి ఏమేమి అడ్డం చెప్తలేను. నిజంగా భావి తరాల వాళ్ళకి చెరువులు కావాలి, కానీ ఈ మూసీ నదిని నిజంగా తీసుకొచ్చేసి దాన్ని బఫర్ జోన్ అక్కడ దాకా పెట్టేసేసి మీరు అక్కడ దాకా బఫర్ జోన్ పెట్టేసేసి నేను కూల్ చేస్తాం, మీరు పక్కన వెళ్ళిపోయిందంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. అభివృద్ధి కావాలి, అభివృద్ధి వద్దని నేను అంటలేను, అభివృద్ధి కావాలి, కానీ ప్రజల యొక్క జీవితంతో చెలగాటం ఆడుకుంటే అభివృద్ధి చేయాలంటే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి అందుకనే మీకు మొట్టమొదటి చెప్పిన, ఎక్కడ ఏం భయపడకండి, మీ దగ్గరికి వచ్చి బుల్డోజర్ పెట్టాలంటే మమ్మల్ని దాటుకొని రావాలి. దాని గురించి మీరు ఏం కూడా భయపడకండి. నేను 1వ తారీఖు నుంచి రెగ్యులర్గా కాన్స్టిట్యున్సీకి వస్తా, వచ్చినప్పుడు తప్పనిసరిగా రెగ్యులర్గా మీతో టచ్ ఉంటా. చాదర్ఘట్ మూసానగర్ మూసీ పరివాహక ప్రాంతాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఎమ్మెల్యే బలాలతో కలిసి పర్యటించారు. మూసీ బాధితులకు పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నామని తెలిపారు. 3 రోజులుగా సర్వే కొనసాగిస్తున్నామని, వదంతులు నమ్మవద్దని సూచించారు. బాధితులు తరలింపుతో జీవనోపాధి, పిల్లలకు స్కూల్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. బలవంతంగా ఎవరిని తరలించడం లేదని, వారి ఇష్టంతోనే వెళ్తున్నారని స్పష్టం చేశారు. వారికి సమీప ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. రసూల్పురా దగ్గర వినాయక వీధి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన సర్వే ప్రకారం దాదాపు 150 కుటుంబాలు ఈ సర్వేలో ఇక్కడ మూసీ పరివాహకంలో ఉన్నట్టు మనం గుర్తించినాము.
వాళ్ళందరూ కూడా స్వతహాగా కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ నియరెస్ట్ లొకేషన్ ఇక్కడ పిల్లి గుడిసెలు సేమ్ మలక్పేట నియోజకవర్గంలోనే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి పిల్లి గుడిసెల 2 BHKకి నిన్నటి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళినట్లే పట్టా కూడా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి హౌస్ తాళాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇవాళ దాదాపు ఇక్కడ ఇంకొక 100 కుటుంబాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళకి మన రెవెన్యూ, GHMC మరియు హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ 2 BHK హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా జిల్లా మొత్తం మీద కూడా దాదాపు మనము 900 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. రెసిడెన్షియల్ మనకు 2 BHK అవసరం ఉన్నట్లు అది ఆల్రెడీ మ్యాపింగ్ కూడా చేసినాము. లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఏ నియోజకవర్గం నుంచి నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్కి మనం మ్యాప్ చేసడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజల సహకారంతో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రీ స్కూల్స్ గా మార్పు చేసి ప్రారంభించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఐనవోల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని జాతీయ పోషణ మాసంలో భాగంగా సందర్శించారు. అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ పోషణ అభియాన్ మాసంలో భాగంగా ఇక్కడకు రావడం జరిగిందని అన్నారు. పిల్లలందరికీ పౌష్టికాహారం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. కానీ చాలా హ్యాపీగా ఉండేవారు. అంగన్వాడీ స్కూల్కి వస్తుంది మేడం. నా దగ్గర ఉంది చిన్న బాబు, అన్నప్రాసన కోసం వచ్చాము. చిన్న బాబు ఇక్కడనే మేడం, లోకలే మాది. మీరందరూ కూడా మంచి అవేర్నెస్ కల్పించుకోవాలి. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఎగ్జిబిషన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అన్నీ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ టీచర్ని అడిగి తెలుసుకోవాలి అని కోరుతున్నాము. అలానే రెగ్యులర్గా ఇప్పుడు ప్రీ స్కూల్ అనేది ఇంతకుముందు జస్ట్ మనం అంగన్వాడీ కేంద్రం అనేవాళ్ళం. ఇప్పుడు ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా ఒక ప్రీ స్కూల్ అనేది మనం గవర్నమెంట్ తరఫు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇందాక టీచర్ చెప్పినట్టు పొద్దున 9కి వచ్చి మళ్ళీ 4కి వెళ్ళినప్పుడు ఆ రోజంతా ఏం చెప్పించారు టీచర్ అనేది ఫిక్స్డ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము అభ్యాస దీపిక ఈ పుస్తకాలు ఇచ్చి ఏ గంటకి ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పాలి, పాటలు ఎప్పుడు చెప్పాలి, అండ్ ఏ సిలబస్ ఈ నెల వాళ్ళకి బాడీ పార్ట్స్ గురించి, వచ్చే నెల స్పర్శ ఏది సాఫ్ట్ ఏది హార్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక సిలబస్ ప్రకారం ఇప్పుడు చెప్పిస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏమంటే ఆ సిలబస్ ఏముంది అనేది కూడా మీరు కూడా తల్లులుగా మీరు దగ్గరుండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చూస్తారు. కాబట్టి ఆ సిలబస్ ప్రకారం క్లాసులు చెప్తున్నారా లేదా అనేది కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. హైడ్రా కూల్చివేతలలో భాగంగా సంగారెడ్డి మలక్పూర్ చెరువు దగ్గర విషాదం నెలకొంది. దూరంగా నిలబడి వీడియో తీస్తూ చూస్తున్న వ్యక్తికి ఒక రాయి ఎగిరి వచ్చి తలకు బలంగా తాకటంతో ఒక్కసారే కింద పడి తల నుండి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారులు. మన్మోహన్
ఏపీ సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లూలు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లూలు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. ఇక చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను తప్పించేందుకే లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన కాకినాడ జిల్లా తాళ్లూరు జియన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను కడిగి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇష్ట శతమానం గోవింద 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 గోవింద. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు దేవాలయాల్లో పూజలు, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా. దానిలో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి గండేపల్లి మండలానికి సంబంధించి తాళ్ళూరు గ్రామంలో మరి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కాదు, మరి జీఎన్ మఠం అంటారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఇది. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి, మరి జీఎన్ మఠానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ పూజా ప్రత్యేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ప్రముఖులు, ముఖ్యులు, నాయకులు అందరితో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గత 4-5 రోజులుగా ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా ఒక అబద్ధపు ప్రచారంతో గడుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు మరి ఒక సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీదే అపవాదు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అన్ని రకాలుగా కూడా మరి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మరి కలియుగ దైవం. అటువంటి దేవుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా కూడా అబద్ధాలు చెప్తూ మరి స్వామివారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం ఆ లడ్డు అన్న దాని మీద ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఆయన దాదాపు అధికారులకు వచ్చి 3-4 నెలలు అవుతుంది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి దాని మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీ కానీ, ఏ రకమైనటువంటి మరి ఎక్కడ కూడా పరిశీలించకుండా వారి యొక్క పార్టీ మీటింగ్లో అది అనౌన్స్ చేయడం జరిగింది. అది ప్రధానంగా లడ్డూలో మరి యానిమల్ ఫ్యాట్ అంటే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంతో వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ తయారు చేస్తారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరినట్లు
మమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం మమ్మిడివరం మండలం పల్లిపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సతీష్ కుమార్ ధ్వజమెత్తారు. सरस्वतीं यादवपुत्रगानां श्यामस्करधैर्यभयार जयस्वर्यादत्तं श्रीमान् गोत्रः वाल्मीकिपुत्रस्य प्रवीणकुमारं यः धर्मपत्न्यहमस्यादुपुत्रगानां सुभद्रगानां बान्धवानां सपरिवारकानां श्यामस्करधैर्यभया अभय आयनार जयस्वर्यादत्तं श्रीरविरमङ्गावत्नामसमेत वेङ्कटेश्वरस्वामिनः सम्पूर्णग्रह प्रसादनिष्ठकाम्यार्थवृत्तं ज्ञानभक्तमोक्षफलदितत्वं ओं शान्ताकारं भजगदैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसुदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ओं नमो नारायणाय. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానిలో ప్రమేయం ఉన్నట్టు, అక్కడ ఏదైతే జరుగుతున్న విషయాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం. ఎందుకనంటే ఆయన కూడా ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కూడా ఆయన టైంలో కూడా పరిపాలన టీటీడీ బోర్డు పరిపాలన అనేది జరిగింది. ఇవాళ ప్రసాదం విషయంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో, ఆయన ప్రభుత్వంలో కూడా ఆ నెయ్యి అనేది ఏదైతే సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది క్వాలిటీ లేని నెయ్యిగా భావించి నిర్ధారించి అవి కూడా సుమారు ఒక 18 సార్లు రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న ఈఓఏ చెప్పడం జరిగింది. అలాగే మన ప్రభుత్వంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో కూడా ఇంచుమించు ఒక 15-16 సార్లు అక్కడ ఉన్న నెయ్యి క్వాలిటీ లేదనే ఉద్దేశంతో వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇదంతా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇది ఏ బోర్డు సభ్యులకు కానీ, బోర్డులో పనిచేసిన చైర్మన్లకు కానీ, అలాగే ముఖ్యమంత్రుల గారికి ఎవరికి ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా సుమారు ఒక 300 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే నడుస్తూ ఉంటుంది. అక్కడ అందరికీ తెలుసు, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉంటే L1 ఎవరైతే తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు టెండర్ వాళ్ళకి దక్కించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన ఏదైతే క్వాలిటీ టెస్టింగ్కి సంబంధించిన ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్లయితే అది వంటశాలకు పంపిస్తారు, లేదన్నట్లయితే వెనక్కి పంపడం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని పాడు చేయడానికో లేకపోతే హిందూ మనోభావాలను దెబ్బతీయడానికో ఇదేదో చేశారని చెప్పి దుర్మార్గమైన ఒక ఆరోపణ చేయడం అనేది చాలా దారుణం. ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం దేవరా. జనతా గ్యారేజ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కలెక్షన్లను సాధిస్తుంది. మొదటి రోజు వసూళ్లతో పాటు రెండో రోజు కలెక్షన్లు కూడా నిలకడగానే ఉన్నాయని తెలిపారు మేకర్స్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా నటించారు ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఇది తెలుగులో ఆమెకు తొలి చిత్రం. గతంలో జాన్వీని తెలుగులో నటింపజేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా కుదరలేదు. ఎట్టకేలకు దేవరతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ అందాల భామ. ఈ చిత్రంలో తంగం పాత్రలో గ్లామర్ గా కనిపించారు జాన్వీ. అయితే ఈ చిత్రంలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని, ఆ క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం పాటలో జాన్వీ అందాల ప్రదర్శనకే పరిమితమైందని అంటున్నారు. తొలి సినిమాలో ఖచ్చితంగా ఆమె తన నటనతో ఆకట్టుకుంటుందని, కెరీర్ లో తొలి చిత్రం ప్రత్యేకంగా ఉంటుందని ఆశించిన ఆమె అభిమానులను దేవరా డిసప్పాయింట్ చేసిందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇకనైనా అంగీకరించబోయే సినిమాల్లో జాన్వీ తన పాత్రల విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇక త్వరలోనే జాన్వీ కపూర్, రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో రూపొందనున్న చిత్రం షూటింగ్ లో జాయిన్ కాబోతుంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దమ్ముంటే ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలి. హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నిన యువకుల అరెస్ట్. ఎమ్మెల్యే ఇంటి వద్ద తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్న మంగల్ ఘాట్ పోలీసులు. ఇండ్లను కూల్చాలంటే మమ్మలను దాటుకొని రావాలి. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ. హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 69 టీవీ.